హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ అయితే చేయరు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. 10వ తరగతి పాస్ అయిన వారికి జీతం 52,000 రూపాయలతో మీకు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ అఫీషియల్ సైటు recruitment.bsf.gov.in. ఇక్కడి నుంచి అయితే నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇది పారామిలిటరీలో ఒక ఫోర్సు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. దీంట్లో పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. దీని పూర్తి వివరాలు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియోని ఎక్కడి నుంచి అయినా సరే స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. కానిస్టేబుల్కి జీతం ఏ విధంగా ఉంటుందంటే 7th CPC నుంచి మనకి లెవెల్ నెంబర్ 3 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి మనకి 21,700 రూపీస్ బేసిక్ పే మొదలవుతుంది. అన్ని అలవన్స్లు కలుపుకొని మీకు 52,000 రూపాయలు అయితే శాలరీ అయితే రావడం జరిగింది. ఇది పర్మనెంట్ అయితే ఉద్యోగము, ఎటువంటి ప్రైవేట్ జాబ్ అయితే కాదు. అదర్ అలవన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది దీనికి. తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది మనకి. 2004 నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది కాబట్టి వీరికి న్యూ పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తుంది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మనకి 18 నుంచి 23 సంవత్సరాల వారు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడం ఉంటుంది. ఏజ్ వచ్చేటోడికి 1 ఆగస్టు 2025 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలు దాటకుండా ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు SC STలకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 years దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత OBC వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 26 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి వేకెన్సీలు లేవు కాబట్టి దానికి వీరు పనికిరారు. ఓన్లీ మనకి ఫిజికల్ ఫిట్ ఉన్నవారే దీనికి పనికి వస్తారు. ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి హైట్ వచ్చేటికి మేల్ వచ్చేటోడికి 170 సెంటీమీటర్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, SC క్యాండిడేట్స్కి అందరికీ ఒకటే. SC క్యాండిడేట్స్కి ఎటువంటి చూట్ అయితే ఉండదు, అంటే రిలాక్సేషన్స్ ఏమి ఉండదు హైట్లోను. ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చి 157 సెంటీమీటర్లు. మనకి అన్రిజర్వ్డ్, OBC, SC వారికి సేమ్ హైట్ ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. ముందరే మీరు కొలుసుకుని అప్పుడైతే అప్లై అయితే చేయండి. ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబల్ ST వారికి మాత్రం మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్లు ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి చెస్ట్ విషయంలోకి వచ్చేటికి 80 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి, ఎక్స్పెండ్ అవ్వాలి 5 సెంటీమీటర్లు. అంటే మీరు గాలి పీల్చుకున్నప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి. దీనికైతే చాలామంది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలామంది చెస్ట్ 85 ముందర గాలి తీసేసుకుంటారు. తర్వాత వాళ్ళు పెంచమంటే పెంచకుండా చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మీరు చెస్ట్ 80, తర్వాత గాలి పీల్చుకున్న తర్వాత మీ గుండె ఎదరకు పెరగాలి, ఎక్స్పెన్షన్ అవ్వాలి 5 సెంటీమీటర్లు. అటువంటి వారినే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి చెక్ చేస్తారు, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే చెక్ చేయరు. దీంట్లో కూడా అది ఇందాక చూపించింది మేల్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్, అంటే 80, 85 ఉండేది అన్రిజర్వ్డ్, OBC. తర్వాత SC వారికి ఈ రూల్స్ అయితే అప్లై అవుతాయి. వారు ST వారికి అయితే 76 సెంటీమీటర్లు ఉన్నా కానీ వారికి చెస్ట్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 5 సెంటీమీటర్లు ఎక్స్పెన్షన్ అయితే వీరికి కూడా అవ్వాలి. ఎక్స్పెన్షన్ ప్రాక్టీస్ చేయండి. చాలామంది దీంట్లోనే డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. వెయిట్ విషయంలోకి వచ్చేటప్పటికి యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. మీరు ఎంత హైట్ ఉన్నారో ఆ ఏజ్ బట్టి మన బరువు కూడా ఉంటుంది. అదైతే కూడా చూసుకోవాలి మీరు. ఇది అప్లై చేసుకోవడానికి మనకి 27/12/2025 నుంచి మొదలవుతుంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేటికి 15/1/2026 అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో మనకి ఇంకా ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు. మనం ఎక్కడ ఓపెన్ చేసుకోవాలంటే recruitment.bsf.gov.in వెళ్ళి దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ కూడా చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేయడానికి మనకి 159 రూపీస్ అన్రిజర్వ్డ్ OBC క్యాండిడేట్స్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ SC వారు, ST వారికి ఎటువంటి పేమెంట్ ఉండదు. అంటే ఓన్లీ పేమెంట్ 159. ఇది కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మీ హైట్ బట్టి వెయిట్ ఉంటుందని. ఏజు
ఎంత ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ హైట్ ఎంత ఉందో చూసుకుని ఇంత అయితే ఉండాలి. మన 40 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 158 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, వారు 18-22 సంవత్సరాలు ఉన్నారనుకో ఫీమేల్ క్యాండిడేట్స్, వారు వెయిట్ ఎంత ఉండాలంటే 40-49 మధ్యలో ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే వెయిట్ అయితే రిడ్యూస్ చేసుకోండి మీరు ఎక్కువ ఉంటే. తక్కువ ఉంటే ఆ రోజు కొద్దిగా అరటిపళ్ళు తినేసి వెళ్ళండి, ఆటోమేటిక్గా పెరిగిపోతారు. అదే మేల్ క్యాండిడేట్స్కి 168 ఉన్నారనుకోండి, వారికి 18-22 సంవత్సరాలు ఉన్నవారు 51-62 కేజీల మధ్యలో ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ ఉంటే మీరు అరటిపళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకుని వెళ్ళండి మెడికల్ స్టాండర్డ్కి. ఒకవేళ ఎక్కువ ఉన్నారనుకోండి, పొద్దునుంచి ఏమి తినకుండా వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు 5 కేజీ అయితే రిడ్యూస్ అయిపోతారు. ఈ నోటిఫికేషన్ స్పోర్ట్స్ గేమ్స్ కోటా నుంచి అయితే రావడం అయితే జరిగింది. 549 వేకెన్సీలతో ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్చరీలో మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్స్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అథ్లెటిక్లో కూడా ఉన్నాయి, 100 మీటర్ 200 మీటర్స్ అనేసి. టోటల్ మేల్ 53 ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేటికి 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీరు ఏ ఈవెంట్లో అయితే ఉన్నారో ఆ ఈవెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. తర్వాత క్రాస్ కంట్రీ కూడా ఉన్నాయి వేకెన్సీలు 11 వేకెన్సీ ఉన్నాయి. బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్లో కూడా వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ ప్రకారంగా. తర్వాత సైక్లింగ్, డైవింగ్, తర్వాత ఫెన్సింగ్, తర్వాత ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్ అన్నీ ఎవరెవరికి గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, జూడో, కరాటే, స్విమ్మింగ్, తర్వాత షూటింగ్ కాంపిటీషన్లో కూడా ఉన్నారు, టేబుల్ టెన్నిస్, తర్వాత తాయికాండో, వాలీబాల్, వాటర్ పోలో, అన్నీ మొత్తం ఎన్ని ఒలింపిక్స్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్కి మనకి టోటల్ మేల్స్కి వచ్చేటోడికి 277 వేకెన్సీలు ఉన్నాయి. మరి ఫిమేల్కి వచ్చి 272 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో యోగా కూడా ఒకటి ఉంది కాబట్టి యోగా ఉన్నవారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి క్వాలిఫికేషన్ మనకి చెప్పాను కదా, కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం 18-23 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీలకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. మీరు 10th క్లాస్ చదివి పాస్ అయితే సరిపోతుంది. మీకు చూపించాను కదా ఏ గేమ్స్లో సర్టిఫికెట్ ఉందో, ఇండివిజువల్, ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ ఈవెంట్స్లో ఉంటే అది కూడా ఎప్పటి నుంచి అంటే 15/1/2024 నుంచి 15/1/2026 మధ్యలో మీరు స్పోర్ట్స్ ఆడితే దానికి మీకైతే క్వాలిఫైయింగ్ ఉంటుంది. తర్వాత నేషనల్ ఈవెంట్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత టర్మ్ ఈవెంట్లో ఉన్న, నేషనల్ ఈవెంట్స్లో ఉన్నా కానీ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ ఏం లేదు కదా. ఒకవేళ మీరు ఒలింపిక్స్ గేమ్స్లో కానీ సమ్మర్ వింటర్లో కానీ దానికి గోల్డ్ మెడల్ సాధిస్తే 100 మార్క్స్ ఉంటుంది, సిల్వర్ మెడల్ సాధిస్తే 96 ఉంటుంది, బ్రోంజ్ మెడల్ సాధిస్తే 92 మార్క్స్ ఉంటుంది. మీరు పార్టిసిపేట్ చేశారనుకోండి దానికి 80 మార్క్స్ అయితే ఉంటుంది. వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ కప్లో 90 మార్క్స్ ఉంటుంది గోల్డ్ మెడల్కి, సిల్వర్ మెడల్కి 86, తర్వాత బ్రాంజ్ మెడల్కి 82 మార్కులు, తర్వాత పార్టిసిపేట్ చేస్తే 72 ఉంటుంది. ఇక్కడ ఏషియన్ గేమ్స్లో కానీ, ఏషియన్ ఛాంపియన్షిప్ కానీ, యోగా ఒలింపిక్ గేమ్స్ కానీ, యూత్ అండ్ జూనియర్ అసోసియేషన్ ఛాంపియన్షిప్లో కానీ ఏ గేమ్స్లో అయినా సరే మీకు సర్టిఫికెట్ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న గేమ్స్ ఉన్నాయి కదా ఆ గేమ్స్లో సర్టిఫికెట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్, ప్రాక్టీస్ చేసిన వారికి, కంట్రీలు వేడిగా ఉన్న వారికి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం జరిగింది కదా. ఆ మార్క్స్ ఇవ్వడంతో దాంతో ఫలంగా మీకు మెరిట్ అయితే ఉంటుంది. ఎవరు మెరిట్ లిస్ట్లో వస్తారో వారికైతే ఉద్యోగం అయితే దొరుకుతుంది. మీకు ఇందాక మార్క్స్ అయితే చూశారు కదా, నేషనల్ గేమ్స్ అలాగే ఇలాగని. తర్వాత ఆ గేమ్స్ ప్రకారంగా మీకు ఉంటుంది. తర్వాత మనకి ఫిజికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటుంది, తర్వాత పిఎస్టీ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత కండక్ట్ చేస్తారు, మీకు ఏ గేమ్స్లో ఉన్నదో స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ కూడా జరుగుతుంది. డాక్యుమెంటేషన్ టైంలో మీకు అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకురావాల్సి ఉంటుంది. గేమ్స్ అన్నీ కూడా మనకి 15/1/2024 నుంచి 15/1/2026 మధ్యలో ఎవరైతే గేమ్స్ వాడారో వాళ్ళనే తీసుకోవడం అయితే జరుగుతుంది. పిఎస్టీ అంటే మీకు ఓన్లీ హైట్, చెస్ట్, వెయిట్ అవి చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు పిఎస్టీ అయిపోయిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు.
మనమైతే లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ పర్సన్ కోసము మనకి వేకెన్సీలు అయితే వచ్చినాయి. వేకెన్సీలు వచ్చి మనకి 549 వేకెన్సీలు. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నాయో వారైతే ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కానిస్టేబుల్ జీడీ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇక్కడ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది కదా, దేంట్లో అయినా సరే, యోగాలో ఉన్నా దేంట్లో ఉన్నా సరే మీకు సర్టిఫికెట్లు ఉంటే వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు సర్టిఫికెట్లు లేవు కదా అనేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎవరికైనా మీరు షేర్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారనుకుంటే ఎవరికైనా స్పోర్ట్స్ ఉన్నవారు దీనికి వారైతే అప్లై చేసుకుని ఉద్యోగం పొందుతారు. కాబట్టి దీన్ని షేర్ చేయండి. నేను డిస్క్రిప్షన్లోను మీకు నోటిఫికేషన్ లింక్ని, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మొత్తం నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా మొదటగా చూస్తున్నారు మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.